ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ స్వామివారి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుగా అలంకరించి పసుపు దంచి స్వామివారి దివ్య అమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ టీడీపీ ఇన్ఛార్జ్ కొండబాబు గుర్రం చంద్రమౌళి ఆశీస్సులతోని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారీస్ వ్యవస్థాపకులు మండపాక సుబ్బు జన్మదిన వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు సుబ్బును భారీ గజమాలతో సత్కరించారు. ఒకసారి ఆగండి, అలా ఒకసారి ఉన్నాను. ఓకే ఓకే సార్ వర్మ గారికి పెట్టు, ఒకసారి పెట్టు మేడం గారు. ఓకే ఓకే ఒకసారి పెట్టండి మా గారికి. సుబ్బు గారు ఇలాగ ఫోటో, ఇదే పేపర్ ఫోటో, ఇదే ఫోటో. ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ తప్పుకోమ్మా. సుబ్బు గారు చూడాలి. ఓకే ఓకే నెక్స్ట్ ప్లేట్ పట్టు అలాగా సార్. చూడండి ఒకసారి ఫోటో. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి
సాయిరామ వర్మ గారి ఆధ్వర్యంలో మరి నా పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరగడం నాకు చాలా సంతోషకరం. అదేవిధంగా పత్తిపాడు జగదీషు, మేడిచర్ల శ్రీనివాసు, ప్రతి నియోజకవర్గంలోనూ కూడా సుబ్బు అని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా 175 నియోజకవర్గాల్లో పుట్టినరోజులు ఆర్భటాలు కాకుండా సేవా కార్యక్రమాలతో రక్తదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, విద్య కొరకు మరి ఇలా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషకరం. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మరి గత 2014 నుంచి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచి ఎంతమందో పేదవారికి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఆదుకున్నది నారా లోకేష్ యువజన ఫౌండేషన్. మరి పులి పద్మకుమారి గారు, చెరుకూరి సాయిరామ వర్మ గారు, అడపా జగదీష్, సుబ్బు, మేడిచర్ల శ్రీనివాసరావు ఇలా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వేడుకల్ని జరుపుకోవడం నాకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల్ని దేవుడిస్తే నా అన్నదమ్ములు చెరుకూరి సాయిరామ వర్మ గారు మరి ఫౌండేషన్కి అండగా ఉంటూ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒక జీజీహెచ్ హాస్పిటల్లో పులి పద్మకుమారి గారు, చెరుకూరి సాయిరామ గారు జిల్లా నుంచి వచ్చే పేషెంట్కి భోజన వసతులు, ట్రీట్మెంట్ కూడా ఒక మనిషిని పెట్టి మరి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ ఫౌండేషన్కి అండగా ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, గున్నం చంద్రమౌళి గారు, సానా సతీష్ గారు, మన ముమ్మిడివారం అధ్యక్షులు టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిబాబు గారు, పృథ్వీరాజు గారు, బొక్క నూకరాజు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫౌండేషన్కి అండగా ఉంటూ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా దేశ చరిత్రలోనే 720 రోజులు నిశ్చితార్థం ప్రతిరోజు కూడా ఎండైనా వానైనా సరే భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొకసారి చుండ్రు వీరరాజు చౌదరి గారికి, చెరుకూరి సాయిరామ వర్మ గారికి, పులి పద్మకుమార్ గారికి, జగదీష్ గారికి, సుబ్బు గారికి పేరు పేరున వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని చెప్తూ మరొకసారి నా నమస్కారాలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షుడు దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాత పుచ్చలపల్లి రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన మహానీయుడు, కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య అని పలువురు అన్నారు. తాళరేవులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాత సుందరయ్య వర్ధంతి టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వతంత్ర ఉద్యమంతో పాటుగా తెలంగాణ రైతాంగ పోరాటంలో సుందరయ్య చేసిన విరోచిత పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ప్రజా పోరాటాలను విస్తృతంగా నిర్మాణం చేయడమే ఈయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని వక్తలు అన్నారు. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ప్రజానాయకుడు, మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. సుందరయ్య గురించి, ఆ సుందరయ్య ఆదర్శాల గురించి సినిమాల్లో డైలాగులు చెప్పినట్టుగా లేకపోతే రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చెప్పినట్టుగా అంత ఈజీ కాదు. సుందరయ్య ఈ దేశంలో కార్మికవర్గ రాజ్యం స్థాపన కోసం, రైతాంగ విముక్తి కోసం, కౌలు రైతుల సమస్యల మీద, వ్యవసాయ కూలీల సమస్యల మీద, కూలీ రేట్ల మీద, భూ పంపిణీ మీద, అలాగే కృష్ణా జలాలు, గోదావరి జలాలు పంపిణీ మీద అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు, వ్యాసాలు రాశాడు, తపన పడ్డాడు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కార్మిక వర్గం రాజ్యం రావాలని కలలుగన్నాడు. దానికోసం ఆదర్శంగా జీవించాడు. తన వ్యక్తిగత జీవితాన్ని, అలా రాజకీయ జీవితాన్ని ఆదర్శవంతంగా ఎలా జీవించాలో నేర్పాడు. కానీ ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే బూర్జువా రాజకీయాలే రాజ్యమవుతున్న పరిస్థితుల్లో
ఇప్పుడున్న రాజకీయ నాయకులే అవినీతి చేసి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు నీతి వాక్యాలు చెప్తే వాళ్ళే మాకు ఆదర్శం అనేటువంటి పరిస్థితి ఉంది. డబ్బుల కోసం సినిమాల్లో నటించేట హీరోలు ఆదర్శం అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా తన వాటాగా వచ్చినటువంటి వందలాది ఎకరాల భూమిని పేదల కోసం దానం చేసి తన పేరు కనుక ఉన్నటువంటి కొలకు తోకను కత్తిరించి బిడ్డలు వద్దనుకుని ఈ కార్మిక వర్గమే తన బిడ్డలుగా భావించి ఈ దేశంలో విముక్తి కోసం ఈ దేశ ప్రజల స్వరాజ్యం కోసం పనిచేసిన మహనీయుడు మనకు ఆదర్శం. అలాంటి మహనీయుల జీవితాన్ని మనందరం ఘనంగా ఆచరించాలని, ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని నేను ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 18 నుంచి 24వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మే 19 రాత్రి 9 గంటలకు సత్యదేవుని కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగును. 22వ తేదీన రథోత్సవ కార్యక్రమం, 23వ తేదీన చక్ర స్నానం, 24 శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరుతున్నాం. ఇట్లు దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, దేవస్థానం ఈవో కె రామచంద్రమోహన్, అన్నవరం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్.